నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సింగపూర్ లో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. మూడవ రోజు పర్యటనలో భాగంగా పోర్టు కార్యకలాపాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక సాంకేతికతను వినియోగించే నిర్వాహకుల్లో ఒకటైన PSAను రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించింది. 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్ గా అవతరించనున్న సింగపూర్ లోని PSA ఆధ్వర్యంలో నడుస్తున్న టువాస్ పోర్టు పనితీరును రాష్ట్ర మంత్రులు నేరుగా పరిశీలించారు. పోర్టులో కంటైనర్ల తరలింపుకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, రిమోట్ కంట్రోల్ క్రేన్లను ఆపరేటర్లు నియంత్రించడం, స్మార్ట్ వ్యవస్థల ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్రభుత్వ సంస్థల మధ్య సమాచారం వేగంగా డిజిటల్ రూపంలో మార్చడం, రద్దీని తగ్గించడానికి, కంటైనర్ల కదలికలను ముందే పసిగట్టడానికి వాడుతున్న AI సాంకేతికత, సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ గ్రీన్ పోర్టుగా మార్చడం వంటి అంశాలను మంత్రులకు PSA సంస్థ ప్రతినిధులు వివరించారు. రాష్ట్ర మంత్రులు P. నారాయణ, BC జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Happy to host you today to learn about what MUCC is doing. And we are happy to host you today to learn about what MUCC is doing. And we are happy to host you today to learn about what MUCC is doing. And we are happy to host you today to learn about what MUCC is doing. Second lane, but you are in the Garbhagudi only, na? Okay. This one shows the profile of Singapore's land use, changing how it changes, can change over the years. So starting was the white part, starting from, let's say, 1960s, Singapore first established as a republic. 1,800 units, 50-story, 7-block complex. Feels very crowded, but actually. Not ma'am, not it. Shall I send ma'am? This is the original. Gas bill. I will check with the team, ma'am. Sorry for that from my side. I will. I think this is the best view. Yeah, I think so. Street level now. Just now we were taking a bird's eye. Now we are coming to the street level. So this is the focus. Actually, it's a single. It's what you choose. It's also for means even though here we conserve look old, but inside is very modern. So the government only control the facade, but not the inside. Inside they are encouraged to and to each other. We will sow the seeds, nurture ecosystems, and harvest the rain to feed our 19 rivers and 17 reservoirs. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కాపు గున్నేరి గ్రామం వద్ద ఉన్న
నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, వాహన ఫిట్నెస్ సెంటర్ ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 25,000 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వాహనాల వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనదారులు కూడా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ATS కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కాళహస్తి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా అన్ని విషయాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏవైతే డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలు ఒక పక్కల, అలాగే ATS కేంద్రాలు ఒక పక్కల ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలు, వాహనదారులు ఎక్కడ ఏ విధమైన కష్టాలు పడకూడదు. ఇప్పుడున్న టెక్నాలజీని పుంచిపుచ్చుకొని ఎక్కడ RTO ఆఫీసుల చుట్టూ, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఈరోజు ఏవే టెస్టింగ్లు కావాలో వెహికల్స్కి అన్నీ ఒకే దగ్గర ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా వాహనదారులకు ఇక్కడ అందించే ప్రక్రియలోనే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16 ATS కేంద్రాలు ప్రజలకు అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. మిగతాటివి కూడా వచ్చే 2-3 నెలల్లో మేము అందుబాటులోకి తెస్తాం. అలాగే డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలు కూడా ఒక్కో జిల్లాకు 2 కేటాయించడం జరిగింది. కాబట్టి వచ్చే 1 సంవత్సరంలో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని టోటల్గా అధునాతనమైన హంగులతో రాష్ట్ర రవాణా శాఖ ఈ యొక్క ఫెసిలిటీని ప్రజలకు అందిస్తుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో APSRTCకి సంబంధించి, అలాగే రవాణా శాఖకి సంబంధించి చిన్న పొరపాట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా దాని మీద స్పందిస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫేటల్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ తగ్గించాలని ముఖ్య లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ, అలాగే రవాణా శాఖ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే R&B డిపార్ట్మెంట్, అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవి కూడా గుర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రహదారులకు సంబంధించి 25,000 బ్లాక్ స్పాట్లను గుర్తించాం. రాబోయే 6 నెలల్లోనే ఎక్కడెక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకొని ప్రమాదాలు గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే రేపు రాబోయే కాలంలో గణనీయంగా తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజంట్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల యజ్ఞ సురేష్, కోశాధికారి బుర్ర ఆంజనేయులు తదితరులు సమన్వయంతో నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు వెన్నకుట సురేష్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, DSP, టౌన్ CI రాంబాబు తదితరులు హాజరై హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం విలేకరులు హెల్మెట్లు ధరించి కలెక్టర్ కార్యాలయం నుంచి డాక్టర్ BR అంబేద్కర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజల భద్రత లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ జర్నలిస్టులందరూ ప్రాణాలు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఒక జర్నలిస్ట్ సోదరుడు ప్రశాంత్ జస్ట్ చిన్న యాక్సిడెంట్ రోడ్డు మీద తగిలి ప్రాణాలు కోల్పోవటం. అదే టైంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో ఫ్యూయల్ ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ రూలు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా
దీన్ని తీసుకురావాలని మాట్లాడటం, తద్వారా మన ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ట్రయల్ బేస్గా మనం శిరో రక్ష ప్రాణ రక్ష అంటూ ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమంలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చి బళ్ళ మీద వెళ్ళేటప్పుడు తద్వారా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్లు అలాగే బయట ఉన్న ఆల్ డిపార్ట్మెంట్లు కూడా కంపల్సరీ హెల్మెట్ వాడాలి అనే ఒక చట్టాన్ని ముందుకు తీసుకొచ్చి అమలు చేసే విధంగా వెళ్ళటం, తద్వారా దీనికి స్ఫూర్తి పొంది విలేకరులు కూడా వాళ్ళ అసోసియేషన్ ద్వారా హెల్మెట్లు ధరించాలి అని ముందుకెళ్ళటం, ఇవన్నీ చేస్తూ రాబోయే వారం 10 రోజుల్లో నేను అసెంబ్లీలో మాట్లాడిన ఆ విషయాన్ని ట్రయల్ బేసిస్గా ఆంధ్రప్రదేశ్లో బాపట్ల ప్రాంతంలో, బాపట్ల రూరల్ కానివ్వండి, బాపట్ల టౌన్ కానీ నో ఫ్యూల్ నో హెల్మెట్ అనేది ముందుకు తీసుకొస్తా ఉన్నారు మన ఎస్పీ గారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్న తరుణంలో మన మిత్రులందరికీ కూడా హెల్మెట్స్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఓ దాతని మనం అడగటం జరిగింది. వారి పేరు వెనకోటి సురేష్. వారు అడిగిన వెంటనే స్పందించి మీ సభ్యులు ఎంతమంది అని అడిగితే 181 మంది ఉన్నారని చెప్పడం, వారు వెంటనే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను చేస్తానని ఆయన ముందుకు రావటం, దాంతో మన సురేష్ గారు, మన కార్యదర్శి సురేష్ గారు, అనిల్ గారు, మన వాసు గారు, బండిరెడ్డి గోపి గారు, బొగ్గవరపు శివ గారు, మిగిలిన మిత్రులందరి యొక్క సువర్ణరాజు మిత్రులందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ హెల్మెట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ హెల్మెట్ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు జెండా ఊపి, మరియు స్థానిక ఎమ్మెల్యే వేగేశ్ నరేంద్ర వర్మ గారు ఇద్దరు కూడా సంయుక్తంగా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ పరంధామ్ రెడ్డి గారు మరియు రవాణా ఎంఈఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రంగారావు గారు, ప్రసన్న కుమారి గారు, బాపట్ల స్థానిక డిఎస్పీ గారు మరియు సిఐ రాంబాబు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మన సహోదరులు మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ఈ హెల్మెట్లను తప్పనిసరిగా వాడండి. ఈ హెల్మెట్ తీసుకుని ఇంటి దగ్గర పెట్టకుండా మనం బయటకు వచ్చేప్పుడు కంపల్సరీ మనం రోడ్డు ఎక్కుతున్నామంటే మనం ఒక భద్రత మనకు ఉండాలా. మనం ఇంటికి మళ్ళీ తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే మన మీద ఇంటి దగ్గర కొంతమంది మనం నమ్ముకుని ఉన్నారు. వారి దీనికోసమైనా సరే మనం దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరం కూడా ఈ హెల్మెట్లు ధరించుకుని సక్రమంగా వీటిని వినియోగించుకోవాలని, అదేవిధంగా మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మనకు సహకరించినటువంటి దాత అయినటువంటి వెనకోటి సురేష్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. చార్ ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది. హిమాలయాల ఒడిలో కొలువైన పవిత్ర కేదార్నాథ్ ఆలయ ద్వారాలు భక్తులకు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. గడ్డకట్టే చలని సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి శివయ్య దర్శనం చేసుకుంటున్నారు. కేదార్నాథ్ ధామంలో భక్తి శ్రద్ధలు వెళ్లి విరుస్తుండగా చార్ ధామ్ యాత్రకు శుభారంభం లభించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా వైకోం నిడియా దేవి బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం కలెక్టరేట్ లో గురువారం ఆమె అధికారికంగా పదవిని చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయన నుంచి శుభాకాంక్షలు స్వీకరించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు.
నూతన జాయింట్ కలెక్టర్ కు అధికారులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైకం నిడియాదేవి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు సమన్వయంతో పనిచేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ రెండో మినిట్స్ వర్షాకాలం రాకముందే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. సత్తుపల్లి ట్రంక్ వద్ద మిగిలిన పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని, టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న స్ట్రక్చర్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టన్నెల్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇంకా సుమారు 30 మీటర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఎక్కడా పెండింగ్ లో లేవని, కోర్టు కేసుల్లో ఉన్న భూముల విషయంలో కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సీజన్లోనే సత్తుపల్లి ట్రంక్ ద్వారా నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసం పొందగలమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ సీజన్లో నీటి ఇచ్చేదానికి ఇంకా అవసరమైనటువంటి పనులు కొన్ని కోర్టు కేసుల ద్వారా, కొన్ని భూసేకరణ దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్స్ తోటి, కొన్ని పర్మిషన్స్ తోటి కొన్ని వర్కులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసి భూసేకరణకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వర్కులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కేవలం ఇంకా నెల 15 రోజులు మాత్రమే వర్షాకాలానికి టైం ఉంది కాబట్టి దయచేసి ప్రాజెక్ట్ అధికారులందరూ కూడా మనసు పెట్టి ఏదైతే సిమెంట్ వర్క్ సంబంధించి స్ట్రక్చర్స్ ఉన్నాయో ఎవరో అక్కడ వర్క్స్ సంబంధించి అన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పెండింగ్ లో ఉన్నటువంటి 7, 8, 9, 10 స్ట్రక్చర్లు, అదేవిధంగా 5, 6 కూడా మే ఆఖరికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏజెన్సీలు మాట ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి వర్క్ టన్నెల్, యాదారకుంట టన్నెల్. దీని పొడుగంతా 1.78 కిలోమీటర్లు. అవన్నీ కూడా ఇంకొక 30 మీటర్లు మాత్రమే పనిచేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 10-15 రోజుల్లో యాదారకుంట టన్నెల్ త్రూ అవుతుంది. దాని తర్వాత కోర్టు కేసులో 1 కిలోమీటర్ పెండింగ్ ఉంది. అయినా సరే టన్నెల్ పూర్తి కాగానే టన్నెల్కి ఎగువ భాగంలో ఉన్నటువంటి ఈ 6 స్ట్రక్చర్లను కూడా కంప్లీట్ చేయమని చెప్పి వర్షాకాలానికంటే ముందే యాక్టివిటీలు కావచ్చు, చిన్న బ్రిడ్జ్లు కావచ్చు, 2 రోడ్ క్రాసింగ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా ఇది ఖమ్మం కొత్తగూడెంకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆయకట్టు వచ్చేమో ఖమ్మం కలెక్టర్ గారికి వస్తుంది,
వర్క్స్ ఏమో కొత్తగూడెం కలెక్టర్ గారు. కాబట్టి ఇద్దరు సమన్వయంతో, అదేవిధంగా పోలీసు ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే రైతుల్ని పిలిపించి సమన్వయం చేసి 1-2 చోట్ల ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కూడా క్లియర్ చేసి పనులు ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే భూసేకరణకి ఇచ్చే నిధులు ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు ఎక్సెప్ట్ కోర్టు కేసులో ఉన్నదా. దానికి లీగల్ గా ఏం చేయాలో హైకోర్టులో కోర్టు ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తాం. బీజేపీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. అలాగే ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ లాభాల కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎస్ మార్టిన్ లూథర్, మోతా శారద, మేడవరపు భద్రం దొరతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ద్వారా 3 బిల్లులను ఆమోదించుకోవాలని ఒక ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మహిళా బిల్లుని ముందు పెట్టి డీలిమిటేషన్ బిల్లుని, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి ఒక బిల్లుని కూడా వారు ప్రవేశపెట్టి, ముఖ్యంగా ఈ మహిళా బిల్లు వెనుక డీలిమిటేషన్ బిల్లుని పెట్టి వీరు మహిళా బిల్లుతో పాటు ఆమోదింప చేసుకోవాలనే ఆలోచనతో వారు ఆ రకంగా ప్రవేశపెట్టారు. అయితే దానికి 131వ అధికరణ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజు ప్రతిపక్షాలు అంటే ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఆల్రెడీ ఈ బిల్లు 2023లోనే పాస్ అయింది, మరలా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, డీలిమిటేషన్ విషయం అయితే దాన్ని ప్రత్యేకంగా పెట్టాలి కదా, అది కూడా ఏ రూపంలో బిల్లుని తీసుకొస్తున్నారు, దాని ప్రాతిపదిక ఏ రకంగా ఉంది, ఏ రకంగా డీలిమిటేషన్ సీట్లు పెరుగుతాయి, ఈ రకమైనటువంటి వివరణ ఏమి లేకుండా, అలాగే దానికి ఒక పేరు కూడా పెట్టకుండా మీరు ప్రవేశపెట్టడం కరెక్ట్ కాదని ఇండియా మిత్రపక్షాలన్నీ కూడా ఓటింగ్ కోరటం, ఆ ఓటింగ్లో 2/3 మెజార్టీ లేక వారు ప్రవేశపెట్టినటువంటి 131 అధికరణ బిల్లు వేగిపోవడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా అమలు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ట్రాన్స్కో, నెట్ క్యాప్, డిఆర్డీఏ తదితర శాఖల అధికారులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఇంటి అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును గ్రిడ్ కు విక్రయించి ఆదాయం పొందవచ్చని తెలిపారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు మండల, గ్రామ స్థాయి కమిటీలు చురుకుగా పనిచేయాలని సూచించారు. అలాగే సోలార్ ఏర్పాటు కోసం ఆసక్తి ఉన్న వారికి రుణ సదుపాయాలు కల్పించేందుకు మహిళా సంఘాలు, బ్యాంకుల ద్వారా సహకారం అందించాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 2000 సోలార్ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు వేగవంతం చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీతో కలిసి విస్తృత ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. ఈ పర్యటనలో సుమారు 20కి పైగా కీలక ప్రాంతాలను పరిశీలించి ప్రతి చోట తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రోడ్డు భద్రత బస్సు యాత్రలో భాగంగా నేండ్రగుంట నుంచి ప్రారంభమైన ఈ పరిశీలనలో పనబాకం, ఐతేపల్లి, వకులమాత సర్కిల్, నాయుడుపేట, సూళ్లూరుపేట వంటి పలు ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్లను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం 48 బ్లాక్ స్పాట్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు భద్రతను బలోపేతం చేయాలని
కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సైడ్ హెవీ ట్రాఫిక్ వల్ల మార్నింగ్ కంపెనీకి వెళ్ళేవారు సార్, వేల మంది జనాభా ఉంటారు, ఈవినింగ్ వస్తారు యాక్సిడెంట్ జరిగేది. ప్లాన్ చేస్తారు exploring some options, taking some side villages అలా కాదు, నిజంగా బెనిఫిట్ ఉంటుందని మీరు ఇవ్వగలిగితే నెల్లూరు జిల్లా వింజమూరులోని అన్నా క్యాంటీన్లో నిరుపేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అన్నదానం చేయటం మహోన్నత సేవ అని మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత నిధులతో సుమారు 400 మందికి అన్నా క్యాంటీన్లో భోజన సదుపాయం కల్పించి ఆహారం పంపిణీ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావటం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లు కొనసాగుతున్నాయని, సమాజంలో మరింత మంది ముందుకు వచ్చే సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకలి సురేష్ గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ మంచి ఇదిగా జరుగుతుంది. ఈరోజు జూపల్లి రాజారావు, మాజీ సర్పంచ్ నల్గొండ సుజన, మేము ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అన్నా క్యాంటీన్ మంచి పేదలకి మధ్యాహ్న భోజనం అందించడంలో మాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం మేము కూడా పాల్గొనడం జరిగింది. దీనికి ఎవరైనా దాతలు ఏ రోజుకు ఆ రోజు దాతలు సహకరిస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇది మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ఇంకా ఈ అన్నా క్యాంటీన్ కానీ, ఇంకా సేవా కార్యక్రమాలు కానీ, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి అందరూ కట్టుబడి ఉన్నాం. అందరికీ ఈరోజు మన జూపల్లి రాజా గారు మన అన్నా క్యాంటీన్కి సొంతంగా ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తున్నారు ఆయన సొంత డబ్బులతో. దానికి మీరందరూ సహకరించి ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ వరకు మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినా కూడా ఇతన్ని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగీరథ మహర్షి పట్టుదల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనమని, లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నాన్నైనా విజయాన్ని సాధించవచ్చని ఆయన జీవిత సారాంశం తెలుపుతుందని ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి మాట్లాడుతూ ఆయన ఆశయ సాధన, అకుంఠిత దీక్ష, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనమని, అపర భగీరథ మహర్షి అని కొనియాడారు. మరుగున పడిన చరిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. భగీరథ మహర్షి మహాజ్ఞాని అని, పరోపకారానికి పెట్టింది పేరని, దీక్ష సహనానికి ప్రతిరూపమని, ఎంతటి కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించి గుణం గలవారని ఆయన అన్నారు. ఏదైనా పనిని సంకల్పించినప్పుడు అపర భగీరథునితో పోలుస్తారన్నారు. వజ్ర సంకల్పంతో లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్ తరాలకు భగీరథ మహర్షి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం కూడా ఆయన బాటలో నడవాలని కోరారు. అసాధ్యమైన విషయాలను సుసాధ్యం చేయడం కోసం పట్టుదలతో మనం ఏ పని చేసినా సాధించవచ్చు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న విధంగా ఆ భగీరథుడు ఆ కాలంలో ప్రయత్నించాడు. అడుగునా మనకు కూడా మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎన్నో సాధించాలనుకుంటాం. కానీ ఏం చేశారంటే 60,000 మందికి మరి సగర చక్రవర్తి అయోధ్యరాజుగా ఇష్వాకు వంశస్థుడు హరిశ్చంద్రుని 8వ తరం వాడు. మరి అప్పుడు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో నూరు సమయాలు మొదలుపెట్టినప్పుడు ఇంద్రుడు ఆ అసూయతో, అంటే ఇతను సక్సెస్ఫుల్గా 100 కంప్లీట్ చేస్తే మన శక్తి కుమారులందరినీ 60,000 మందిని పంపించి 7 పాయలుగా భూమండలాన్ని తవ్వుకుంటూ వెళ్తుంది. అక్కడ ఆ కపిల మహర్షితో వాదించి
ఆయన కోపానికి శాప సకల చక్రవర్తి కుమారుడు మనవాడు మునిమనవాడు అందరూ ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల 3 రోజుల పర్యటన ముగిసింది. పులివెందుల్లోని పలు కార్యక్రమాల్లో ఆయన బిజీగా గడిపారు. ప్రజలు కార్యకర్తలు ఆయనకు అడుగడుగునా స్వాగతం పలికారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం దిశగా చేయమని ప్రజలు కోరారు. ఇప్పెంట్ల గ్రామంలో ఇటీవల నూతనంగా వివాహం చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు దివంగత పుల్లారెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అమృతరెడ్డిలను ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలి వదిలేసి నిత్యం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆయన ప్రజలతో ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు అప్పుడే ఆ ప్రభుత్వాన్ని నమ్ముతారని కొనియాడారు. ఏది ఏమైనా జిల్లాలో ఆయన 3 రోజుల పాటు బిజీగా గడిపి తిరిగి వెళ్లిపోయారు. కలియుగ కాలజ్ఞానం రచయిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మఠం మేనేజర్ ఈశ్వరచారి తెలిపారు. భక్తులకు తగిన వసతి, త్రాగునీరు, అన్నదానం వంటి సదుపాయాలను సమృద్ధిగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహోత్సవాల తొలి రోజు అయిన 23వ తేదీ గురువారం ఉదయం బ్రహ్మంగారి సుప్రభాతంతో కార్యక్రమాలు ప్రారంభమై శేష వాహన సేవతో మొదటి రోజు ముగియనుంది. ఇక 27వ తేదీన బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడనుండగా అదే రోజు ఈ ఆరాధన మహోత్సవాలకు ఘన ముగింపు పలకనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై బ్రహ్మంగారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. కడప జిల్లా పులివెందులలో పంటల నీటిపారుదల సమస్యలపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ దారుణంగా ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి కలిసి పులివెందుల నీటిపారుదల శాఖ డిఈకి వినతి పత్రం సమర్పించారు. కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు వెంటనే మరమ్మత్తు చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన వారు అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా పట్టించుకోకుండా నీటిని వదలకపోవడం తగదని పేర్కొన్నారు. వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి వేముల, లింగాల మండలాల రైతులకు నీళ్లు అందించాలని కోరారు. అవసరమైతే వైఎస్ఆర్సీపీ సొంత ఖర్చులతో రిపేర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు సహకరించడం లేదని తెలిపారు. అధికార పార్టీ ఆదేశాలు లేకుండా పనులు చేయలేమని అధికారులు చెప్పడం విచారకరమన్నారు. అత్యంత అసమర్థతగా ఉన్న నేపథ్యంలో లింగాల మండలంలో కావచ్చు, వేముల మండలంలో కావచ్చు, అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి సమస్యలు విన్నవించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వాళ్ళందరి సమస్యలు కూడా విన్నవించడానికి నేను, నాతో పాటు మా సతీష్ రెడ్డి అన్న, వేముల సంబంధించిన రైతులు, లింగాలకు సంబంధించిన రైతులు అందరం కూడా ఇందాక లింగాల కుడికాలకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో,
ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఎంత మొద్దు నిద్రలో అధికార యంత్రాంగము ఈ అధికార పార్టీ ప్రభుత్వం ఉందంటే, ఒక పక్కేమో ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లింగాల మండలంలో అరటి గురించి మాట్లాడతారు, స్టేట్లోనే హైయెస్ట్ జీడిపి అంటారు లింగాల మండలానికి సంబంధించి. ఈరోజు అదే లింగాల మండలానికి సంబంధించిన రైతులు నీళ్లు లేక అరటి రైతులు చెట్లకు నీళ్లు అందించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతు ఉన్న బోర్లలో పైపులు కిందికి దించుకోవడము, లేకుంటే కొత్త బోర్లు వేయడము. అంటే ఆ గ్రామాలు కోమునుతుల కావచ్చు, ఎగుపల్లె కావచ్చు, దిగుపల్లె కావచ్చు, మురార్చింతలు కావచ్చు, గుణకనపల్లె కావచ్చు, తాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతలు కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, సాగునీటి ఎద్దడి, కొత్త బోర్లు వేసుకోవడము, ఉన్న బోర్లలోనే పైపులు కిందికి దించుకోవడము, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతా ఉంది రైతులకు ఈ బోర్లు వేసుకోవడానికి, పనిచేయడానికి. ఒక పక్కేమో గిట్టుబాటు ధరలు అరటి పూర్తిగా పతనమైనాయి, మరో పక్కేమో రైతుల మీద ఈ భారం. సిబిఆర్లో 10 టీఎంసీ నీళ్లు ఉండి కూడా ఇంత అధోగతి పట్టడం అనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వెల్దన్ల కెనాల్ దగ్గర 5 మోటార్లు పనిచేస్తే కడప జిల్లాలో దస్తగిరి హత్య కేసు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఈ కేసుపై కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయని కడపలోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య పేర్కొన్నారు. కాల్ డేటా ఆధారంగా కూడా సంబంధాలు బయటపడ్డాయని తెలిపారు. అన్ని ఆధారాలు లభించిన తర్వాతే మాజీ డిప్యూటీ మేయర్ ను నిందితుడిగా చేర్చారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు హత్యలను రాజకీయంగా మలుస్తున్నారని విమర్శించిన ఆయన గుమ్మడికాయ దొంగలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హత్యను జగన్ కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దాని హంతకుల్ని తొందరగా పట్టకచ్చి చట్టానికి అప్పజెప్పాలని చెప్పేసి పైనుంచి మీరు ఒకటి దీనికి ఇంత వివరణ ఎందుకు చెప్తున్నారంటే చెప్తున్న తర్వాత ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కూడా పోలీసులకు 100% తీసుకోవడం జరిగింది. ఈ కోణంలో దీని వెనకల ఇంతమంది ఉన్నారన్న ఆలోచన కూడా లేదు. అప్పుడు అందరూ అనుకునింది, అందరికీ అనిపించింది ఆ రోజు ఒక చిల్లర గ్యాంగు, వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు, దాని మీద తీసుకున్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళని పట్టుకోవడానికి పోయిన టైంలో వాళ్ళ కాల్ డేటాస్ చెక్ చేసుకుంటుంటాను, ఇంకోటి చెక్ చేసుకుంటున్నాను, దీని వెనకాల ఎవరున్నది ఒక్కొక్కరు బయటపడతా వచ్చింది. వాళ్ళని దొరికిన తర్వాత విచారిస్తే నిజాలు చెప్తూ రావడం జరిగింది. దానికి అనుగుణంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటూ జరగడం అయింది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నాడు అంటే ఎవడో ఏదో సినిమాలో బ్రహ్మానందం ఆ పక్క దొంగ అనిపోతారంటే ఈడోడు అన్నట్టు ఉంటుంది చూడు, ఈడోడు నిమ్మ కూడా అనేది సినిమాలో ఉంటుంది, రవితేజ బ్రహ్మానందం. ఆ సినిమాలో పడినట్టు ఒకరి మీద ఒకరు వైసీపీ వాళ్ళే మేము దొరుకుతానం చేసింది మీకోసం కదా అన్నట్టు వాళ్ళు చెప్పిరి. అన్నీ దొరికిన తర్వాత మేం కాదు ఇది కావాలని పొలిటికల్గా చేస్తారు. పొలిటికల్గా ఎక్కడన్నా ఒక కామెంట్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ ఎక్కడన్నా జరిగిందా? పొలిటికల్గా చేసే అలవాటు ఎవరికి ఉంది? అన్నీ మాట్లాడదాం. పొలిటికల్గా చేసే అంత టైము కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇప్పుడు దాన్ని అంటే పొలిటికల్ వెంజెన్సీ కిందకి పోయి మార్చే అంత ఇది ఏమైందంటే మా ఎక్స్ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మెల్లగా దీన్ని జగన్ కంటగడుతున్నాడు. మధ్యలో మీరు నిన్న ప్రెస్ మీట్ చూసినారో లేదో, మా డిప్యూటీ మేయర్ని అరెస్ట్ చేసినారు, దీన్ని జగన్ కంటగట్టాలని చూస్తున్నారు అని అన్నాడు. జగన్కి వీళ్ళు అంటగట్టాలని ఆలోచన లేకపోయినా ఇతనే అంటగట్టించే పరిస్థితిలో నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన అక్కడ జరిగినవి దొరికినవి కొందరు అయితే ఎవరు కూడా జగన్ గురించి ఇంకా ఎంక్వైరీలో మాట్లాడకపోయేటప్పటికీ ఈయననే జగన్ ఇరికిచ్చేసే మేమంతా సేఫ్ ఉంటామన్నట్లుగా మాట్లాడడం జరిగింది. జగన్ అట్లాంటోడు కాదు, జగన్ ఇట్లాంటోడు ముందు మొదలు పెట్టింది ఒక చోట,
దొరికింది ఒకడు, ఖచ్చితంగా చేపించారని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒకరిని తీసుకుపోయి లోపల పెట్టారు. డిప్యూటీ మేయర్ని లోపల పెట్టలేదు, ఇంకా దొరకలేదు, ఆయన మీద కేసు ఫైల్ చేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి ముందే నువ్వు పెట్టేసి జగన్ 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 అని మాట్లాడుతున్నారు. దీంతోనే మీకు అర్థమవుతుంది దీనికి కుట్ర వెనకల ఎవరెవరు ఉన్నారు. జగన్ గారు కూడా ఖచ్చితంగా ఇంటిమేట్ అయ్యే ఉంటుందని అనుకున్నామంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఆ పార్టీలో బాగా అలవాటైన పని. వివేకానంద రెడ్డి గారి హత్యతో మొదలు పెట్టుకుంటే గొడ్డలపోటు పెడితే గొడ్డలపోటు జరిగింది ఒకటి, దాని వెనకలు ఉన్నది ఒకరు. పొద్దున పేపర్లో ఏమో సాక్షి టీవీలేమో చంద్రబాబు నాయుడు గారు చేయించారు. దాంతో ఒక ఎలక్షనే గెలిచినావు, అది అడ్డం పెట్టుకొని సీఎం కూడా అయిపోయినావు. ఇంకా ఇలాంటి అలవాట్లు మానుకోలే వైసీపీ పార్టీ. ఎమ్మెల్సీ ఒక ఆయన వాళ్ళ డ్రైవర్ని చంపేసి అది కూడా బయట వాళ్ళు చేసినారని చెప్పినారు, అది కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కడికి పోయిన గవర్నమెంట్లో మళ్ళా వాళ్ళ కార్యకర్తనే చంపుకున్నారు, శ్రీనివాసరెడ్డినని మాదే కాన్స్టిట్యున్సీలో. అది కూడా టీడీపీ వాళ్ళ మీద వేశారు. అప్పుడున్న టీడీపీ మా సుబ్బారెడ్డి ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు, ఆయన పేరు వేయడం జరిగింది. ఆయన పేరు వాళ్ళ ముద్దాల కింద చూపించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ చంపినోడేమో ఇప్పుడు కూడా మీ వెనకలే తిరుగుతూ ఉన్నాడు, మీతో పాటే తిరుగుతున్నాడు వైసీపీ వాళ్ళతో. చంపించుకునేది బలిపశువు అయ్యేది వైసీపీ కార్యకర్తే, చంపేది వైసీపీ వాళ్ళే. బ్లేమ్ మాత్రం టీడీపీ వాళ్ళ మీద వేయడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి పొలిటికల్గా చేస్తున్నారని చెప్పేసి దీంట్లో ఎక్కడన్నా పొలిటికల్ ఒక యాంగిల్ వచ్చిందా? ఎవరన్నా కూడా ముందు నుంచి వీళ్ళు ఉన్నారని ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఎవరైనా ఉన్నారని తెలియజెప్పడం కానీ పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది, ప్రూఫ్స్తో సహా బయటపడింది. సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడాలని చెప్పి తప్పించుకోవడానికి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వంగవీటి రంగా హత్య కేసులో ఇది చేశాడు, దానికి ఇది చేశాడు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కడప నగరంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద ఓ టాటా ఏస్ వాహనం అదుపు తప్పి పూల అంగిట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. అనంతరం జేసీబీ సహాయంతో ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనాన్ని పక్కకు తొలగించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జలధార కార్యక్రమం అమలుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో జలధార అమలు, 22A రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, డిజిటల్ రెవెన్యూ రిజిస్ట్రీ, స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జేసీ డాక్టర్ నిధి మీనా మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలధార కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా అమలు చేయాలని సూచించారు. డ్వామా, జలవనరుల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.